హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏసూస్ వివోబుక్ 15 OLED మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో ఏంటంటే 60K ల్యాప్టాప్స్ వీడియో చేయమని. దానికోసం నేను అన్ని తెప్పించాను. లెనోవో, ఏసూస్, HP, ఏసర్ అన్ని తెప్పించాను. అన్ని రివ్యూస్ అయితే వరుసగా చేసుకుంటూ వస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీరు లేట్గా చూస్తున్నట్లయితే అండర్ 60K వీడియో కూడా ఆల్రెడీ అయితే ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. అన్నింటిని కంపేర్ చేసి ఏది బెస్ట్ అనేది అందులో చెప్పాను. ప్రాక్టికల్గా వాడాక మాత్రం వీడియోస్ అయితే చేస్తాను, స్పెక్స్ వీడియోస్ అయితే కాదు. చాలా చాలా తెలుసుకుంటారు మీరు. ఖచ్చితంగా వీడియో నేను చూడండి. ఇది చాలా హాట్ కేక్ అనమాట. సో ఎందుకు అంటే ఓల్డ్ డిస్ప్లే తోటి హెచ్ సిరీస్ ప్రాసెసర్, అది కూడా 13th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్, i5 ప్రాసెసర్ తోటి అయితే ఇస్తున్నారు. చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో గురించి. ఈ రోజు అయితే చూద్దాం. ఫస్ట్లీ బాక్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ల్యాప్టాప్ అయితే ఇదే చూడొచ్చు. సో బ్లాక్ కలర్ అనమాట. సో కొంచెం బాగుంది బ్లాక్ కలర్ అనేది. ఇప్పటివరకు మనం ఎక్కువగా అయితే చేయలేదు బ్లాక్ కలర్ అనేది. మీరు చూడొచ్చు. ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఏసూస్ వివోబుక్ రెగ్యులర్ ఏసూస్ ల్యాప్టాప్స్ అన్ని ఏ టైప్ ఆఫ్ డిజైన్తో వస్తాయి, సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉంటుంది. పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. సో ఫస్ట్లీ లుక్స్ పరంగా అయితే ఏ యాంగిల్లో చూసినా సరే బాగానే ఉంటుంది. అండ్ డిజైన్లో భాగంగా వెంటిలేషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ అనేది ఈసారి హింజ్ దగ్గర ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు సైడ్ కూడా ఇచ్చారు. సో దానివల్లే కాబోలు ఇందులో ఒక అద్భుతం అయితే జరిగింది. దాని గురించి ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక బెజల్స్ విషయానికి వస్తే మాత్రం స్లిమ్ బెజల్స్ చాలా స్లిమ్గా ఉన్నాయి. ఎక్కడ ఇష్యూ ఉండదు. చాలా స్లిమ్ బెజల్స్ మీకు సైడ్కి అయితే చూడొచ్చు, టాప్లో చూడొచ్చు. డిజైన్ పరంగా మాత్రం చాలా బాగుంది ల్యాప్టాప్. ఎక్కడ మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బాగుంది. పెద్ద ఫ్లెక్స్ కూడా మనకి మేజర్గా చూడడానికి లేదు. బట్ కాకపోతే ఏదైతే నంప్యాడ్ ఉందో, నంప్యాడ్ దగ్గర మనకి నంబర్స్ ఉంటాయి కదా, నంబర్ కీస్, ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ ఫ్లెక్స్ అయితే ఉంది. కానీ బేసిక్ కీబోర్డ్ దగ్గర మేజర్ ఫ్లెక్స్ లేదు. బట్ నంప్యాడ్ దగ్గర ఏరియాలో మనకి ఫ్లెక్స్ అయితే ఉంటుంది. స్క్రీన్ ఫ్లెక్స్ కూడా మేజర్గా చూడడానికి లేదు. టాప్ లిడ్ ఫ్లెక్స్ కూడా పెద్దగా అయితే లేదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగా తీసుకొచ్చారు. ఇది కూడా మనకి మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. సో దట్ మీకు తెలిసిందే. ఆ సర్టిఫికేషన్ ఉందంటే మీకు షాక్ ప్రూఫ్ అండ్ వైబ్రేషన్ టెస్ట్ ఇట్లాంటి టెస్ట్లన్నీ చేసి ఆ సర్టిఫికేషన్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ హింజ్ వచ్చేసి మీకు 180 degrees వరకు అయితే యూజ్ చేయొచ్చు ఇలా. సో హింజ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మరీ మీరు హెవీ ఫ్యాన్ స్పీడ్ 5లో ఎప్పుడో ఒకసారి పెట్టుకొని టూ మచ్ ఫ్యాన్ కింద కూర్చుంటే అప్పుడప్పుడు కొంచెం అలా ఇప్పుడు అయింది చూసారు, అలా ఓవర్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో అయితే అవ్వట్లేదు. బట్ అప్పుడప్పుడు మాత్రం వెరీ హై స్పీడ్లో నడిస్తే మాత్రం మా ఫ్యాన్ బూస్ట్ మోడ్లో పెడితే అప్పుడు ఇది అయితే ఊగింది, అందుకని చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత వెయిట్ విషయానికి వస్తే మాత్రం 1.7 kgs వెయిట్ వస్తుంది. ఎందుకంటే ఇది మనకి పెద్ద ల్యాప్టాప్ కదా, చిన్నగా ఉండదు, 14 inches అయితే కాదు కాబట్టి. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం మనకి రైట్ సైడ్ మీరు చూడొచ్చు DC ఇన్ అయితే ఉంటుంది. దాంతోపాటు HDMI పోర్ట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. 2 USB Type A 3.2 Gen 1 పోర్ట్స్ ఉన్నాయి. అండ్ అలానే ఒకటి USB-C 3.2 Gen 1 పోర్ట్ ఉంది. అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇంకోటి USB పోర్ట్ అయితే చూడడానికి ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాస్ట్ అయితే ఉంది. అండ్ ఫిజికల్ ఓవర్లో భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది ఇందులో. అది ఒక మంచి విషయం. మనకి ఏదైతే ట్రాక్ ప్యాడ్ ఉందో, ట్రాక్ ప్యాడ్లోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చామన్నమాట. ఈజీ టు యాక్సెస్, ఎటువంటి టెన్షన్ లేకుండా. అండ్ ఆ తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేసేది ల్యాప్టాప్లో కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం సాలిడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మీకు. కీ ట్రావెల్ కానీ ఆ ఫీడ్బ్యాక్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది. బట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, ఫ్లెక్స్ అనేది ఇందాక నంప్యాడ్ ఏరియాలో నంబర్స్ ప్రెస్ చేసేటప్పుడు మీకు కొంచెం ఫ్లెక్స్ అయితే చూడడానికి ఉంటుంది. కానీ బట్ రిమైనింగ్ కీబోర్డ్ అంతా కూడా బాగానే ఉంటుంది. మల్టీమీడియా కీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్ ఇచ్చారు. మంచి ప్రిసైజ్గా ఉంది. ట్రాక్ ప్యాడ్లో కూడా ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే నేను చూడలేదు. అండ్ ఇక మెయిన్ సెల్లింగ్ పాయింట్ డిస్ప్లే మీరు చూడొచ్చు. 15.6 inches ఫుల్ HD OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. 600 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో అఫ్ కోర్స్ మీకు 600 nits అంటే మాత్రం మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఏ ల్యాప్టాప్. అండ్ 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్. అండ్ ఇది OLED డిస్ప్లే కాబట్టి మీరు యాంటీ గ్లేర్ అయితే రాదు. సో రిఫ్లెక్టివ్ స్క్రీన్ ఉంటుంది. ఒకవేళ మీరు మరీ లైటింగ్ కండిషన్లో ఎక్కువ టూ మచ్ లైట్ కండిషన్లో మీరు వాడుతున్నారనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి తీసుకునేటప్పుడు. లేదు మీరు రెగ్యులర్ లైటింగ్ కండిషన్, ఒక ట్యూబ్ లైట్ లైటింగ్ కండిషన్ మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. కాకపోతే హింజ్ అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ మీకు ఎక్కడ రిఫ్లెక్షన్ రాకుండా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకోండి. అంతకు మించి డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఎక్సలెంట్ పంచియర్ కలర్స్. ఇట్స్ OLED డిస్ప్లే. అది ఇక్కడ క్లియర్గా మనకి అర్థమైపోతుంది. పంచి కలర్స్, డీప్ బ్లాక్స్. ఒకవేళ మీరు మల్టీమీడియా లవర్, ఎక్కువగా మీరు మూవీ చూస్తారనుకుంటే మాత్రం దెన్ ఇది మీకు ఎక్సలెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం సోనిక్ మాస్టర్ వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో స్పీకర్ క్వాలిటీ ఒకసారి ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో
ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, మంచిగా ఆడియో క్వాలిటీ అయితే నాకు పెద్ద మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. ఇన్ఫాక్ట్ ట్రబుల్స్ కానీ డీటెయిల్స్ కానీ అంత బాగానే ఉంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి i5 13500H సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అప్ టు 4.7 GHz మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో 12 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఇంటర్నల్గా మనకి ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక అలానే మనకి 16 GB ర్యామ్ వేరియంట్ అయితే తీసుకున్నాను నేను. పర్టికులర్ నా దగ్గర ఉన్నది వచ్చేసి ఇది DDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు. DDR5 ఇచ్చుంటే బాగుండు అనిపించింది నాకు ఆన్ పేపర్ చూసినప్పుడు. ఇది DDR4 ఇచ్చారు, DDR5 ఇచ్చుంటే మాత్రం ఇది ఒక అద్భుతం అయ్యేది. మేబీ ఎందుకు అనేది నేను ఫర్దర్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. 3200 MHz స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు, 512 GB SSD యూజ్ చేశారు. ఇది కూడా Gen 3 యూజ్ చేశారు, Gen 4 అయితే యూజ్ చేయలేదు. బట్ స్టిల్ మళ్ళీ మాట్లాడుకుందాం. Windows 11 Home, MS Office 2021 అండ్ Wi-Fi 6E వస్తుంది, 6 కూడా కాదు. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏంటన్నా మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మాత్రం ఫస్ట్ బెంచ్ మార్క్స్ మీరు చూడండి, లేటర్ మనం మాట్లాడుకుందాం. Cinebench 2024 కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో మనకి 105 వస్తే మల్టీ కోర్లో 524 అయితే వచ్చింది. Geekbench 6 కనుక మనం సింగిల్ కోర్లో చూసినట్లయితే 2418 వస్తే మల్టీ కోర్లో వచ్చేసి మనకి 9473 అయితే వచ్చింది అనమాట. అండ్ మెయిన్ టెస్ట్ PC మార్క్ 10 స్కోర్స్ కనుక చూసినట్లయితే 5996 అయితే వచ్చిందన్నమాట. ఇది నాకు అర్థం కాలేదు. అసలు విషయం ఏంటంటే వి టెస్టెడ్ Lenovo IdeaPad Slim 3 అండ్ యాజ్ వెల్ యాజ్ Acer Swift Go 14 టెస్ట్ చేసాం, హెచ్పీలో టెస్ట్ చేసాం. ఇది యూజ్ చేసిందేమో i5 13500H, i7 కంటే కొంచెం టెక్నికల్గా ఒక 10% పర్ఫార్మెన్స్ తక్కువ ఉండాలి ఇది i7 620Hతో పోలిస్తే. బట్ ఇందులో పర్ఫార్మెన్స్ అనేది అన్బిలీవబుల్. DDR4 ర్యామ్ ఉంది, చూస్తే 512 GB Gen 3 SSD ఉంది, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ H సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేస్తూ థర్మల్స్ మాత్రం అల్టిమేట్. అండర్ 60,000 నేను ఇప్పటివరకు తెచ్చిన ల్యాప్టాప్స్ 4 నేను టెస్ట్ చేస్తున్నాను రైట్ నో. టెస్టింగ్ కూడా అయిపోయింది, 1 by 1 వీడియోస్ చేస్తున్నాను. అంటే షర్ట్ మార్చుకొని వీడియో చేస్తున్నాను అంతే నేను ప్రతిసారి. ఇక్కడ మీకు చెప్తున్నాను ఫ్రాంక్గా, అంటే టెస్టింగ్ అన్నీ అయిపోయాక నేను ఎప్పుడైనా వీడియో చేస్తాను సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక. దీని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది, థర్మల్స్ నెక్స్ట్ లెవెల్. మ్యాక్స్ 75 థర్మల్స్ మ్యాక్స్. రెగ్యులర్గా మీరు చూసినట్లయితే నేను స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు 60 నుంచి 70 మధ్యలోనే వేరియేషన్ అవుతుంది, కానీ థర్మల్స్ అనేవి అంతకుమించి వెళ్ళట్లేదు. CPU అస్సలు త్రోట్లు అవ్వట్లేదు, కూల్గా ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది. పోనీ కూల్గా ఉందని చెప్పేసి తక్కువ TDP అంటే 25 watts TDP ఉంటుంది, బాగానే రన్ అవుతుంది. ప్రాసెసర్ ఎక్సలెంట్గా అయితే ఉంది. కంటిన్యూస్గా ఆ 25 watts అయితే పవర్ డ్రా చేయగలుగుతుంది ల్యాప్టాప్ అనేది, అంతకుమించి ఎక్కువ కూడా అవుతుంది బేస్డ్ అపాన్ సిచ్యువేషన్. పర్ఫార్మెన్స్లో మాత్రం దిస్ ఇస్ ద కింగ్, అల్టిమేట్ కింగ్. ఆన్ పేపర్ కాకుండా రియల్ టైం పర్ఫార్మెన్స్ మాత్రం కింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇది ఒకటి 720p వెబ్ కెమెరా అయితే ఇచ్చారు. అట్లీస్ట్ FHD ఇవ్వాల్సింది, అది ఒక్కటైతే నాకు 100% ఇష్యూ అయితే అనిపించింది. సో మీరు ఆలోచించుకోండి, ఒకవేళ వెబ్ కెమెరా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైతే వీడియో వస్తుందో వెబ్ కెమెరా నుంచే వస్తుంది అనమాట, 720p వెబ్ కెమెరా. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవసీ షాట్ కాబట్టి ఆరామ్సే మీరు ఇలా క్లోజ్ చేస్తే వీడియో క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. అంటే ఫిజికల్ సెక్యూరిటీ కూడా మీకు ఉన్నట్టే. సో అది కాస్త వెబ్ కెమెరా ఫుల్ హెచ్డీ ఇచ్చుంటే పోయేది, పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అయ్యేది. అండ్ ఇక బ్యాటరీ విషయం కోసం మాత్రం 50 watt బ్యాటరీ యూజ్ చేశారు. సో మా రియల్ టైం టెస్ట్ తెలుసు కదా మీకు, 75% బ్రైట్నెస్ పెట్టి అయితే మేము టెస్ట్ చేస్తాం. మా టెస్ట్లో వచ్చేసి మాకు హెవీ యూసేజ్ అంటే మల్టీ టాస్కింగ్లో వచ్చేసి మాకు 4.5 hours అయితే వచ్చింది. బట్ లైట్ యూసేజ్లో మాత్రం 6 to 7 hours అయితే వస్తుంది. 7 hours పైన వచ్చింది, 7 to 8 hours అనుకోండి సింపుల్గా చెప్పాలనుకుంటే. 7 hours పైన OLED స్క్రీన్, అది కూడా మీరు మూవీస్ ఇట్లాంటివి ప్లేబ్యాక్ చేస్తే మాత్రం కేవలం ప్లేబ్యాక్కి మీకు 7 to 8 hours వస్తుంది. హెవీ యూసేజ్ మల్టీ టాస్కింగ్కి 4.5 hours అయితే వస్తుంది. వెరీ గుడ్ బ్యాకప్. ఇక దీని గురించి సమ్మరీ మాట్లాడుకుంటే దీని ప్రైస్ అనేది 63,000 62,000 ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అన్న మేము దీన్ని తీసుకోవచ్చా అంటే దీన్ని తీసుకోవద్దు అనడానికి నా దగ్గర ఒకే ఒక కారణం అంటే చెప్పాలి అంటే వెబ్ కెమెరా. ఆ వెబ్ కెమెరా 720p వెబ్ కెమెరా మీకు సరిపోతుంది, అసలు వెబ్ కెమెరా యూజే చేయం బ్రో అనుకుంటే మాత్రం దీన్ని మించిన ల్యాప్టాప్ ఈ ప్రైస్ రేంజ్లో లేవు. ఆన్ పేపర్ దీన్ని మించినవి ఉన్నాయి, ఆన్ పేపర్ అది కూడా చెప్తాను. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, బట్ దాని రివ్యూ మన ఛానల్లో వెరీ సూన్ వస్తుంది. ఇంకా ఇంత ఇదేదో అంటారు కదా శాస్త్రం, ఇంత దాకా వచ్చాక దాయడం ఉంది. కానీ Acer Swift Go 14 ఉంది కదా, i7 వేరియంట్ని కూడా కంపేర్ చేశాను నేను దీంతో. సో యూ గైస్ మస్ట్ అండ్ షుడ్గా కొంచెం అవేర్గా ఉండండి. ఆన్ పేపర్ స్పెక్స్ వీడియో చూసో లేకపోతే డీల్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు ఆన్న పోస్ట్ చేశాడని చెప్పేసి తీసుకున్నారంటే మాత్రం మూల పడతారు. ఎందుకు అనేది అండర్ 60K వీడియో ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కంపారిజన్లో మీకు బొమ్మ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి డిస్ప్లే కావాలి, బిల్డ్ క్వాలిటీ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. స్ట్రైట్ అవే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ దీన్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.
జై హింద్.